అయ్యా, చాలా మంచి ప్రశ్న వేశారు. ఒక్క విషయం చెప్తాను. మనకి అరబ్బులకి ఎప్పుడూ ప్రాబ్లం లేదండి. మనం వాళ్ళు ఏ రోజున క్లాస్ చేయలే. మనం చైనీయులకి ఎప్పుడు పెద్ద క్లాస్ జరగల. సివిలైజేషన్స్ వాళ్ళు వచ్చారండి. ఇది అరబ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు. ఈ రోజున సౌదీ అరేబియాకి మన ప్రధానమంత్రి గారు టూర్కు వెళ్ళారు. ఫ్రెండ్స్ సౌదీ అరేబియా మనల్ని సపోర్ట్ చేశారు. చాలా మంది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మనల్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఒక్క విషయం ఏంటంటే మనకి ఇది అరబ్ ఆటవిక మతాల కాదా అనే విషయం కాదండి. ఎవరి మతం వాళ్ళకు ఉంటుంది. నేను మతం గురించి మాట్లాడలేదండి, ఆటవికుల అన్నాను, ఆటవిక పాలకులు అన్నా, మతం గురించి నేను మాట్లాడలా. ఆటవిక పాలకులు మీరు కరెక్ట్ గా చెప్పారు. నేను చెప్పేది ఏంటంటే ఈ మొఘలాయులు అనే వాళ్ళు బయట నుంచి వచ్చారు నిజమే. కానీ మొఘలాయలకి అప్పుడు మొఘలాయుల యొక్క సైన్యంలో చాలా మంది మన వాళ్ళే సోకాల్డ్ హిందూస్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా ఉన్నారు. ఇంతకు ముందు కూడా మనం విన్నాం. ఇది హిందువా ముస్లిం అనేది కాదండి. ఇది ఒక దేశం యొక్క సామగ్రిక ఔన్నత్యానికి సంబంధించిన ఇష్యూ. ఇది నా దేశంలో ఉండే అందరూ దళితులు, ముస్లింలు, బీసీలు, ముస్లిం సోదరులు, ఈ మైనారిటీ సోదరులు అందరూ కూడా ఈ దేశం బాగుపడితే అందరూ బాగుపడతారు. ఈ రోజున కాశ్మీర్లో ఉన్నటువంటి నా ముస్లిం సోదరులకు ఇది బాగా అర్థమైంది. అందుకనే వాళ్ళ యొక్క తిండి మీద పుట్టాడే ఈ పాకిస్తానీ ఆర్మీ వాడు. అది బాగా అర్థమైంది. నేను చెప్పేది కాశ్మీరీ సోదరులకు ఏంటంటే, నేను అక్కడ పనిచేశాను కాబట్టి నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నా. ఆ రోజు ఈ రోజు ఏ రోజు కూడా 95% ఆఫ్ ది ముస్లిమ్స్ ఆఫ్ కశ్మీర్ వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెర్రరిజం. శుబ్లీ గారు మీకు ప్రశంసిస్తున్నారు. శుబ్లీ గారు వారి గురించి మీకు ఇంతకుముందు పరిచయం చేశాం, మళ్ళీ చెప్తున్నా. నాకు ప్రశంసించడం లేదు కాదు, హీ వాజ్ ఐజీ ఆపరేషన్స్ ఇన్ కశ్మీర్ ఫర్ 4 years. నమస్కారం. సో ఒకసారి శుబ్లీ గారి దగ్గరికి వెళ్దాం. శుబ్లీ గారు, డాక్టర్ బిఎన్ రమేష్ స్పష్టంగా చెప్పారు, 95% ఆఫ్ కశ్మీరీ ముస్లిమ్స్ దే వర్ అగైన్స్ టెర్రరిజం. ఆ 5% తోటే వచ్చిన సమస్య. వచ్చిన వాళ్ళకి షెల్టర్ ఇచ్చి చేసి మొత్తం ఎంటైర్ కాశ్మీర్ సమాజాన్ని నాశనం చేసే దాకా తీసుకొచ్చారు. ఇది వాళ్ళ యుద్ధం దాకా వెళ్ళిపోయింది. సార్ అన్నారు యుద్ధం మొదలు కావటం కాదు, యుద్ధం మొదలైంది ఆల్రెడీ. యుద్ధం నడి మధ్యలో ఉన్నాం, ముగింపు త్వరలో పలకబోతున్నాం. ఆయన ఇంకో మాట అన్నారు, ఈ శుద్ధులు చెప్పే కోహనా సెక్యులరిస్టులు వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ కొడుకుల్ని, కూతుల్ని పాకిస్తాన్ పంపించడం తెలుస్తుందని అన్నారు. సార్, ఐ 100% అగ్రీ విత్ హిమ్ సార్. ఇంకోటి కూడా అన్నారు, మైనార్టీల గురించి కూడా అన్నారు. ఎస్, మైనార్టీల్లో మెజారిటీ ముస్లిం సమాజం, అందులో ఎటువంటి అనుమానం లేదు. మనం మైనార్టీస్ అంటున్నాం, కానీ ఈ దేశం యొక్క రెండో అతిపెద్ద మెజారిటీ ఎవరు అంటే కనుక ముస్లిమ్స్ అని కూడాను మనం చాలా 28 కోట్లండి మీ జనాభా, 28 కోట్ల జనాభా. నిన్న డొనాల్డ్ ట్రంప్ ఒక నిమిషం డొనాల్డ్ ట్రంప్ నిన్న ఒక ట్వీట్ చేశాడు, 48 గంటల లోపల వీళ్ళందరూ దేశం విడిచి వెళ్ళిపోవాలంటే దాని కింద సెటైర్స్ ఎట్లా వస్తున్నాయి. అలోక్ తివారీ అని ఒక పెద్ద ఆయన రాశాడు, ఒక్క రోజులో 48 గంటలు ఎట్లా సాధ్యమవుతుంది, 25 కోట్ల మంది ఉన్నారు కదా, వీళ్ళందరినీ ఎట్లా 48 గంటల్లో ఖాళీ చేసి వెళ్తారని చదివే ఉంటారు, మీరు చూసే ఉంటారు. సార్, డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడుకుంటే దౌర్భాగ్య పరిస్థితి మనకి ఇంకా పట్టలేదండి. ఎందుకులేండి ఆయన గురించి, ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన గురించి వదిలేండి. సార్ ఇందాక చేసినటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో, సార్ గారి పేరు డాక్టర్ బిఎన్ రమేష్, ఫార్మర్ డీజీపీ వెస్ట్ బెంగాల్. ఆయన లాస్ట్ అసైన్మెంట్ యాజ్ డీజీపీ వెస్ట్ బెంగాల్. అంతకుముందు ఆయన కశ్మీర్లో హి వాజ్ ఐజీ ఆపరేషన్స్. వెరీ నైస్ సార్, వెరీ నైస్ సార్. సార్ ఇచ్చినటువంటి ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో, నేను దాంతో ఎక్కడ కూడాను వ్యతిరేకించకుండా, కొన్ని అంశాలు ఉంటాయి, అది 91 ఈజ్ పీస్ అంటారు, అది పెద్ద విషయం కాదు, తర్వాత మాట్లాడొచ్చు. బట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ ఒకటి చదువుతున్నాను, నేను కూడా మీకు పంపించాను సార్. పెహల్గామ్ గైడ్ బికేమ్ గార్డియన్ యాంగిల్ ఫర్ ఛత్తీస్గఢ్ బీజేపీ వర్కర్, హర్ట్ ద చిల్డ్రన్, సేవ్డ్ దేర్ లైఫ్. ఇది నేను సోషల్ మీడియాలో వస్తుంటే ఇది ఎంతవరకు సమంజసమా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను మొత్తం కూడా దీన్ని వెరిఫై చేస్తే ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆర్టికల్ దొరికిందండి. ఈ రోజున సార్ చెప్పినటువంటి పాయింటే నేను గత 2 రోజులు చెప్తాను, కానీ సార్ ఏంటంటే ఒక మాజీ అధికారిగా ఉన్నారు కాబట్టి ఆయన మాటలకి ఇంకా ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంటుంది. ఈ రోజున వీళ్ళు చంపింది ఎవరిని, ఈ ముష్కరులు చంపింది ఎవరిని చంపారంటే కనుక నేను కాశ్మీర్లీ మొత్తాన్ని అందరినీ చంపారంటే చెప్పి 3 రోజుల నుంచి మొత్తుకుంటున్నాను సార్. దానికి కారణమే ఇది. ఇతను సేవ్ చేసి లాస్ట్ లో అతను ఆ లాస్ట్ ఒక్క సెంటెన్స్ చదివితే నా కళ్ళమట్ట నీళ్ళు ఆగలేదండి. ఈ రోజున మిమ్మల్ని సేవ్ చేశాం, కానీ మా యొక్క లైవ్లీహుడ్, మా యొక్క తిండి దీనిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ రోజున వాళ్ళు చాలా స్ట్రాటజిక్ గా వాళ్ళు ప్లానింగ్ చేశారు సార్.
వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ ఆర్టికల్ 370 తీసిన తర్వాత మాకు భారతదేశంలో ఉంటేనే మంచిది, మేము భారతీయులము అని చెప్పేసి ఒక ఫైనల్ జడ్జ్మెంట్ కి వాళ్ళ మైండ్ సెట్ వచ్చేసింది. నేను 100% అని చెప్పను, సార్ చెప్పిన మాటతోనే ఏకీభవిస్తాను. 90-95% దే